హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అండి. సో పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే పేమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి. పెండింగ్ బిల్లులు ఒక్కొక్కటిగా అయితే పేమెంట్స్ జరుగుతున్నాయి. సో ఇవాళ వీడియోలో ఏమేమి అప్డేట్స్ వచ్చాయో తెలుసుకుందాము. సో ముఖ్యంగా సమగ్ర ఉద్యోగుల మే జూన్ నెల 2 నెలలకు సంబంధించిన శాలరీలు అయితే బడ్జెట్ రిలీజ్ అయింది. సో వారికి మరో 2 రోజుల్లో ఖాతాలో అయితే సర్దుబాటు అవుతుందండి. ఇక సిఆర్ఎంటీ, ఎంఐఎస్, డి ఎంట్రీ పిఓపి, ఐఈఆర్టీ, ఈసీటీ మొదలగు జీతాలు అయితే జమ అవుతున్నాయండి. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ అమౌంట్ అయితే జమ అవుతున్నది. అనంతపురంలో అయితే జమ అయిందండి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మెడికల్ రియంబర్స్మెంట్ సెక్షన్ అధికారి శ్రీ లక్ష్మి గారిని కలిసి ప్రస్తుత బిల్లులు త్వరితగతిన మంజూరు చేస్తున్నారని అయితే అందుకు అభినందనలు తెలియజేస్తున్నామని, అయితే గతంలో కొన్ని ఇబ్బందుల వల్ల నిలిచిపోయిన బిల్లుల గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మంజూరు చేయాలని కోరడం జరిగింది. ఉద్యోగ సంఘ నాయకులు ఈ మేరకు తెలిపారండి. సో మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పెండింగ్ జీతాలు కూడా జమ అవుతున్నాయి. ఇక సిపిఎస్ ఉద్యోగి తన ఇండివిజువల్ లాగిన్లో పాక్షిక ఉపసంహరణ ప్రక్రియ చేసుకునే అవకాశం అయితే కల్పించబడింది. విత్డ్రా కావాల్సిన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చండి. సిపిఎస్ పోర్టల్ విత్డ్రా సబ్మిషన్ ఎనేబుల్డ్ ఆన్లైన్ ఇన్ ఎన్పిఎస్ వెబ్సైట్ అలౌడ్ అప్ టు 25% ఆఫ్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఓన్లీ. సో 25% మేరకు అయితే కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అండి. ఇంకా విత్డ్రా చేసుకోవచ్చు. ఏపీజీఎల్ఐ తాజా సమాచారం ఏంటంటే ఏపీజీఎల్ఐ లోన్లు పెట్టిన వారికి వేగంగా ఓకే చేసి సిఎఫ్ఎంఎస్లో బిల్లు పెట్టుకునే విధంగా చేస్తున్నారు. ముందుగా నిధి లాగిన్లో బిల్ జనరేట్ చేయమని అడుగుతుంది. అది చేశాక సిఎఫ్ఎంఎస్ లాగిన్లోకి వస్తుంది. సిఎఫ్ఎంఎస్లో ఒకసారి మేకర్ను తీసి పెడుతూ ఉంటే ఇలా బిల్ జనరేట్ అవుతుంది. ఆ బిల్లో ప్రొసీడింగ్స్ మరియు జియో కాపీ ఆల్రెడీ ఎన్క్లోజ్ అయ్యి వస్తున్నాయి. ఈ బిల్లుతో పాటుగా ఏదో ఒక ఏపీజీఎల్ఐ బాండ్ను ఎన్క్లోజ్ చేసి తంబు వేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఏపీజీఎల్ఐకి సంబంధించిన అప్డేటు. ఇంకా జమ కావాల్సిన పెండింగ్ బిల్లుల వివరాల విషయానికి వచ్చినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్ బిల్స్, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లులు, ఎంప్లాయీస్ టీచర్స్ సరెండర్ లీవ్స్, పెన్షనర్ల సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్, ఇక పెన్షనర్లకు పీఆర్సీ అరియర్లు 106 జీవో ప్రకారంగా రావాల్సిన మొత్తం 4 సమాన వాయిదాలు చెల్లింపులు జరగాలి. కానీ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అవి త్వరలో అయితే రాబోతుందండి. ఇంకా ఎంప్లాయీస్ డిఏ అరియర్స్, పెన్షనర్ల డిఆర్ అరియర్స్ సుమారుగా 734 కోట్లు పెండింగ్లో ఉంది. పెన్షనర్లకు 11 పీఆర్సీ అరియర్స్, మెడికల్ బిల్లులు, పెన్షనర్లు రిటైర్ అయిన రావాల్సిన ఇతర పెండింగ్ బిల్లులు, పోలీస్ శాఖ వారి టీఏఎస్ఎల్స్ ఇవన్నీ కూడా, హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్స్ ఇవన్నీ కూడా రావాల్సి అయితే ఉందండి. సో త్వరలోనే వీటిని కూడా విడుదల చేయాలి అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా కోరుకుంటూ ఉన్నారు. పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.